చిక్కుడుకాయతో ఊరగాయ. మరి దీనికి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం. చిక్కుడు ఊరగాయకి కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయలు 1/2 కిలో, వెల్లుల్లి రెబ్బలు 1/2 కప్పు, మెంతులు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కారం 100 గ్రాములు, చింతపండు 100 గ్రాములు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, ఎండుమిరపకాయలు 2, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. అది మొదలు పెడదామండి. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం మీడియం సైజ్ చిక్కుడుకాయ తీసేసుకొని, అంటే వాటికి అంటే ఘాట్లు అలాంటివి ఏవి లేకుండా ఏరుకొని మనం సపరేట్ పెట్టేసుకోవాలి. నిల్వ పెట్టుకుంటాం కాబట్టి. సో వాటిని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టేసుకొని పెట్టేసుకోవాలి. నేను రెడీ చేసి పెట్టేశాను. సో వాటిని వేయించుకోవడానికి డీప్ ఫ్రై చేసుకుంటామండి వీటిని. డీప్ ఫ్రై. ఓకే. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది. తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. అలాగే డీప్ ఫ్రై లాంటివి చేసుకునేప్పుడు చాలా తక్కువగా నూనె పీల్చుకోబడుతుంది. సో ఆయిల్ వేడవుతుంటుంది. ఈలోగా మెంతి పిండి మనం రెడీ చేసుకుందాం. మెంతులండి. సో దీంట్లో చింతపండు కూడా నానబెట్టింది గుజ్జు తీసేసి ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే. సో నేను రెడీ చేసి పెట్టేశాను. సో దూరగా వేగిపోయింది. మనకు ఆ కలర్లో తెలుస్తుంది. అవునవును, కొంచెం ఎర్ర రంగు వచ్చింది. అవునండి. కాగినట్టుందండి. సో వేసేద్దామండి. డీప్ ఫ్రై. చిన్నగా లైట్గా బబుల్ స్టార్ట్ అయితే మనం వేసేసుకోవచ్చు. కలపాలా? ఎస్ అండి. సో ఈలోగా నేను అది మెంతి పిండి కూడా పట్టేస్తాను. ఓకే. మనం వేయించుకున్న మెంతిని పిండి పట్టున్నారు. అవునండి. ఓకే ఓకే అండి. ఇది డీప్ ఫ్రై అవుతుంది. ఇది వేగుతూ ఉంటుంది. ఈ లోపల అక్కడ మిక్సీ కూడా పడతారు. ఈలోగా మనం చూద్దాం ఆ చిట్కా. గోల్డ్ కట్ చేసుకునే ముందు కాస్త గోరువెచ్చటి నీళ్ళలో ఒక 5-10 నిమిషాల పాటు గోల్డ్ నానబెట్టుకొని ఆ తర్వాత ఒక మంచి నెయిల్ కట్టర్తో కనుక కట్ చేసుకున్నట్లయితే నెయిల్స్ బాగా షేప్ వస్తాయి. కట్ అవ్వడం కూడా స్మూత్గా కట్ అవుతుంది. చిట్కా చూసాం కదండి. అలాగే చిక్కుడుకాయలు బాగా వేగాయండి, కొంచెం కలర్ మారాయి. తీసేసుకున్నాను. అండ్ పొడి కూడా సిద్ధం. ఎస్. సో పొడి రెడీ అయిపోయింది. పొడి. సో ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్నామండి. ఓకే. మెంతి పొడిని ఒక బౌల్లో తీసుకున్నాం. అలాగే ఇవి కూడా. సో దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు. అందులోనే. అవునండి. సో కొంచెం కచ్చా పచ్చగా కొద్దిగా జీలకర్ర అండి. జీలకర్ర. ఎస్. ఓకే. సో ఇలా సరిపోతుంది. బౌల్లో అన్ని మిక్స్ చేసుకున్నామండి. ఓకే. సో ఫస్ట్ చింతపండు గుజ్జు, కారపొడి, కారం. ఓకే. సరిపడా ఉప్పు, అలాగే మెంతి పొడి, కొద్దిగా పసుపు, మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర పేస్ట్ అండి. ఈలోగా ఇక్కడ నూనె కూడా వేడి పెట్టేసుకున్నాం. సో పోపు పెట్టుకోవడానికి. ఈ అన్ని చోట్ల చేసుకుంటారా అండి ఈ డిష్? ఎక్కడైనా ప్రత్యేకత ఉందా దీనికి? లేదు, అన్ని చోట్ల చేసుకుంటారు. సీజన్గా ఉన్నప్పుడు మనకి ఇలా చేసి పెట్టుకుంటారు. సో పోపుకి ఆయిల్ వేస్తున్నాను. అలాగే దీంట్లో కూడా కొంచెం ఆయిల్ పచ్చిదే వేసేస్తున్నాను. పచ్చి ఆయిల్. ఓకే. ఎస్ అండి. ఊరగాయ అనగానే ఇవన్నీ అవసరం కదా? అవునండి. సో ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండాలండి. నిల్వ ఉండాలి కదండి, అందుకని. ఎస్.
సో అది మనకు మంచి ప్రిజర్వేటివ్ కదండి. ఆయిల్, ఉప్పు, పంచదార. సో దీంట్లోనే మనం ఇందాక వేయించుకున్న చిక్కుడుకాయలు కూడా. ఒక జాగ్రత్త మనం ఏం తీసుకోవాలంటే అండి, ఈ చిక్కుడుకాయలు ఇలా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు కాయపడంగా అవి కొంచెం చిట్లినప్పుడు ఇలాగా పేలుతూ ఉంటాయి. అప్పుడు జాగ్రత్త పడుతూ ఉండాలి మనం, లేకపోతే మన మీద ఆయిల్ పడే అవకాశం ఉంటుంది. అదొక్కటి జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. అంతేనా అండి? ఎస్ అండి. సో పోపు కూడా పెట్టేసుకున్నాం. దీనికి పప్పులో పోపు వేస్తున్నానండి. సో ఆవాలు, జీలకర్రతో పాటు పప్పులు కూడా మనం ఉప్మాలో వేసుకునేలాగా. ఎస్. కొద్దిగా ఇంగువ, అది వాళ్ళకి. సో ఇంకొంచెం పచ్చిదనం ఉన్న ఊరగా పాడవుతుంది కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి. అవునండి. సో ఇంకొంచెం వెల్లుల్లి ఫ్లేవర్ ఎక్కువ రావాలనుకుంటే పోపులో కూడా కొంచెం మనం వెల్లుల్లి మెదిపి వేసుకోవచ్చు కావాలనుకుంటే. ఓకే. సో రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి సో దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. సో వేడి మీద ఏం పర్లేదు, యాడ్ చేసేసుకోవచ్చు. అసలు వేడి మీద వేస్తారేమో కదా? అవునండి. పెద్ద స్పూన్ ఇస్తారు. సో మేము కూడా ఇక్కడ అన్ని అలాగే పెట్టుకున్నామండి. సో దీనికి మనకు గార్నిష్ అక్కర్లేదు, దాంట్లో ఆల్రెడీ పోపే గార్నిష్. ఎస్. ఓకే. సో చిక్కుడు ఊరగాయ రెడీ అండి. చాలా సులువు అండి. చిక్కుడుకాయ సీజన్ కూడా, తప్పకుండా మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దామా? చిక్కుడు ఊరగాయ తయారీ విధానం: చింతపండు గుజ్జు తీసి ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి. మెంతుల్ని వేయించుకుని మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. చిక్కుడుకాయల్ని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో చింతపండు గుజ్జు, కారం, ఉప్పు, మెంతి పొడి, పసుపు, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ వేసి నూనె వేసి వేయించుకున్న చిక్కుడుకాయలను వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఇంగువ, కరివేపాకు వేసి కాస్త వేగనివ్వాలి. ఈ పోపు మిశ్రమాన్ని చిక్కుడుకాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే చిక్కుడుకాయ ఊరగాయ రెడీ.